కానీ ఎక్కెక్కిన భాగ్యాన్ని పెళ్లి చేసుకున్నట్టు ఇది మనంత పోతుంది. మా భాగ్యవతి మనకైతే కొడుకు లేరు కదా, ఈ కెరికే నాకరికే లోకానికి కెరికే. మన కొడుకు బిడ్డలు లేరు కాబట్టి నా ఒక ఆలోచన, నేను మళ్ళా మారుమేలు చేసుకున్నాను అనుకున్నాను. మారులగ్నమాట నేను రాని వచ్చిందా గుడికాడి మాట మనిషి అయ్యో తండ్రితోని చెప్పనా నన్ను కన్నా బడికే అయ్య నా వీడు తప్పు ఎక్కడికి తిన్నవుతారా నా వీళ్ళు కొట్టగలుగుతారా అయ్యా నేను అవ్వాలేని పిల్లలు నా తోడబుట్టు అందుండే బడికే అయ్యో నా చెల్లెలు తప్పు చేసి నా చెల్లెని కొడతానా కొడుకు రావులన్నా కొడుకు రోహితన్నా బాబు ఓ బాబు తిరగదు నీ దంట పిల్లలు నీ నాది సైతగలను వచ్చి ఓ కొడుక రోహితన్నా ఓ కొడుకు రావులన్నా మీ బాబు గల్ల కడుతూ 11 రోజులే మీ బాబు ఏ ఊరి వెళ్ళి అడుగుతారు అడిగిరల్లా తోడువా ఊరికి వెళ్ళాలి ఊరి తోడు వంటివా పని భూమి పట్టు కొడుకును రాసుకున్న తల్లిదండ్రులు దుఃఖం నా తండ్రి మా తల్లి దేవా మా తండ్రి సిలికయ్యా కొడుకు తిరగదు
మన పుట్టడు కనగా మమ్మల్ని తొందరగా నా తరఫాన తిన్నాడు నన్ను మేము నా పిల్లలు నాకు చేసుకొని ఏ రోజు చెల్లెలా సభలో నీకు తీరని ఇల్లేనా అన్నా ఇవాళ నాకు ఏ తీరు ఎప్పుడో ఇంకో తమ్ముడు ఉన్నాడు అన్నా మమ్మల్ని ఎవరా చేతులా పెడుతున్నా ఏ చెట్టుకు మమ్మలా మమ్మలేడు ఏ గుట్టకు మమ్మలా మమ్మలేడు అంటే అన్నా నువ్వు మంచాలన్నా లేదు తందుకు అన్నా అవగారి లేకపోతే చెల్లె నువ్వు మంచాల కూర్చున్నా ఎప్పుడైతే చెల్లె నువ్వు నోటిని అడిగితే నా కడప నిజవల్ల మన చిన్న కొడుకు రేణగా అదిగో మన బాబా తిన్న ఇట్లా కూర్చున్నాడు కొడుక తిన్నా అడుగుతాను లేవాలి ఇక నిద్రల్ల నా కొడుకురా లేపి అడుగుతున్నా లేదు చూసే వరకు ఉప్పుగా నాడకపోయే మాట వినారదు దండరాబతులు బట్టలు చూసి మామూలు అందుకే అంటారు అవ్వ తీరుండాలి అయ్య తీరుండాలి అన్నదమ్ముల తీరుండాలి అంటారు నాదా బల్లాని రాజము నన్ను కొడుతుంటే నేను ఎవరుండేపటికి ఎవరితో చెప్పుకుంటాను కదా అందుకే గుడికాడ నాదా చంద్రవాయుధం తీసి చేతులు పెట్టిన నన్ను చంపవన్న నాదా సంపు అన్న కాడనా నన్ను చంపబోతివా గుడికాడ నన్ను పేరు మాసి పోనా గడ్డి మనసు ఇవాళ నాకు సంవత్సరం పోరు చేస్తావా నాదా నేను ఏది పిలియని దాన్ని నన్ను చేస్తావయ్యా నా భర్త మానుకోవాలి మారు లగ్నం అన్నమాట మర్చిపోవాలంటే ఇంకా భాగ్యవతి ఏమనుకున్నది నాకేమన్నా మానవా నేను ఏది లేదండి అయ్యో నా భర్త కాలం ఒకటి నాకేం మానం అనుకున్నదమ్మా గిర 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 ఉరికొచ్చి ఈ భర్త కాల
వద్దా? అంటే మాట్లాడిన పిల్లి ఉన్నది అన్నట్టు. అవును మరి చేసుకోపో అయితే. ఏయ్ వచ్చే నా సంచెట్ వస్తుందో అంతే. వాడనట్టు తీసుకొస్తే లంజ కొడుకు తీసుకొస్తాడు. వచ్చే లంజ వస్తుంది పో. భాగ్యవతి దేవి ఎవరో కాదమ్మా మనవుల్నే పిల్లలు మాట్లాడుకున్నా. అవును మనలో మన రాజుల కుల పోలే మన ఒకటే ఇల్లే. రాళ్ళ కులం కాదు, కులంగా పోయే వాళ్ళు. ప్రతాప వీరేశ్వరుడు బిడ్డ, ముచ్చాల గండి అన్న బిడ్డ రఘుశారదవేణి. కులం తక్కువ కూడు తింటేనా ఏమి బలం తక్కువ అంటారు. వాళ్ళ కులము పోయే కులం మనమేమో రాజుల కులం. గర్భ సంతానం లేనంత మాత్రాన కులాన్ని పోయే పిల్లలు పెళ్లి చేసుకుంటావా? నేను కాదన్నా చెప్పుకునేదాన్ని. ఏమిటి బామ్మ భాగ్యవతి అదని ఆడదాని భర్త మాటకెదిరిస్తే ఆడదాని వెనవయ్యాలా? కడుద కాలు కూడా ఎడితే పంచకుండా కుమ్మిడి కొడుకుని కౌసుముడి కాలు ఆడదానివి. ఇక నా మాటకెదిరిస్తే ఆడదానివైన బామ్మ నాడు నువ్వు వచ్చి చెల్లె శారదవేణి నీ కడుపు కాశ పడ్డా ఎంతైనా కానీ ఆ పిల్లలు మాత్రం పెళ్లి ముస్తాబియాలరా. ఎవరా నువ్వు రావాలి. అర్థం కాదు కానీ చెడని పోయినాడే అన్నట్టు. చెడని పోయినాడు మూని పెళ్లిపోయినాడు. చెల్లి నా మూడు పెళ్లి చేసుకోమని కాదు అన్న దగ్గర పోతాను. అరే ఎంతైనా కానీ అది ఎండి కొడుకు అంటది, పైసా బంగారు కొడుకు అంటది. చెల్లె నీ కడుపు కాచబడ్డానని చెల్లెరా నేను కానీ మరి ఎప్పుడు కంటావు రెండు దగ్గరికి వస్తాను. ఎప్పుడు కంటావు భారీ కొన్నా నీకు అయితే పోయి అని చేసుకుంటాడు. సరే చేసుకుంటా అంటాను. ఇంటి సాయి ఎండి కొడుకు బయట సాయి బంగారు కొడుకు ఎన్ని రోజుల వరకు అంటారు. ఇన్ని రోజులు ఏమంటానే ఎంతైనా కానీ పెళ్లి చేసుకున్న ఏడాది లోపట్టి ఎండి సాయి ఎండి కొడుకు పైడి సాయి బంగారు కొడుకు కనీసం ఇస్తా. ఏడాది వరకే అంటావు. కొడుకు బంగారు కంటావు కానీ నేనైతే దాని దగ్గరికి వచ్చి రాను. అది ఎట్టో రాని. నువ్వు రాకపోతే బాబా భాగ్యవతి దేవి రాజు బల్లని రాజు కత్తిరికాడు ఎరినమ్మ పెద్ద బిడ్డ ఆడపాడుగా అది రానన్న అయితే తప్ప ఈయన ఇస్తాడు. ఏ నీ పెద్ద బిడ్డ ఎంతేమా కొడుకులు కనాలి. నాకు కాకుంటేది మా చెల్లె కంటేది నీ కంటేది ఎంతైనా నీ పెద్ద బిడ్డ ఆడగాలి. పెళ్లి పలహారాలు చేస్తున్నారు. పెళ్లికి పలహారాలు చేస్తాను. అరే పెళ్లికి వచ్చిన వాళ్ళకు బాదుషాలు మరి మిర్చీలు చికచకాలు మోరుండలు భోజనాలకు అంచు పెట్టిన జిలేబీ ఇక రాజును తీసుకున్నాడు ప్రతాప వీరసేనుడు. రామ రాఘవా నేమి నీ భార్య నా ఆంటీ. మావాళ్ళు 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 మీ వాళ్ళు మా ఆంటీ. ఇదిగో నీ బిడ్డ పెట్టాడు సొమ్ములు పిలువు. ముచ్చాలగానే మనవాడికి
ఏం చేసిన గుజ్జిగాని నీ తాడు చెప్తే కాలంతా కలగాల ఎండంతా పొల పొల ఎప్పుడు మన ఇంట్లో ఉండబట్టదు నీ దొంగ తాడు చెప్తే ఏం చేస్తే మన సంసారం మన చిన్న చెయ్యి అయింది. ఏ బార్షీ చేస్తా ఎప్పుడైనా బార్షీ చేసేది ఏం చేద్దాం మన సంసారం ఇట్లా అయింది. ఆ మగ్గుకేం మూత లేదు, దీనికేమో పక్కున్నది. ఏం చేస్తారో నీ పైసలు చిన్న కట్టుంటాయి అరే అట్లుంటేనే పేరు వేరే బ్యాచ్కి ఏదో ఆశపడదే. మూతలేదు ఏదో ఎలా తీసుకోవాలి, ఏం చేస్తే నీకు కోపం వచ్చినా నాకు కోపం వచ్చినా ఈ ఇంటున్న సమానమే మన కోపం పోవుడు. ఎందుకంటే ఆడదానికి ఇవ్వకూడదు ఏమవుతుంది. ఆ సొమ్ము తీసుకుని వచ్చి ఆ భార్య అన్న మాట కానీ పెళ్లికి సంబరం ఎత్తినప్పుడు కొత్త నాకు పనులు ఎత్తాను దొండలు కడతాను. అయ్యయ్యో బిడ్డ చాలా రాదు కృషి కూతురు రాదు పడతాను. అమ్మా ఇంతమందిలోనా మరి భాగ్యవతి వచ్చిందా అని శారద అడిగింది కాదు. అయ్యో మాకే అడిగింది కాదమ్మా, పెళ్లి సంబరంలో ఉన్నారు అంతమందిలో మాకేడున్నది అనుకున్నది కాదు. అయ్యయ్యో బిడ్డ రమ్మని పెట్టిన ఊసన బిడ్డకు మంగళ స్థానం ఓవించి పెట్టెల సొమ్ములన్నీ ఒళ్ళెళ్ళ ధరిస్తాను. కెంకి నీళ్ళు బాగా నీళ్ళు పచ్చన్న బతుకమ్మ అబ్బా సొమ్ము చేసినాము వీళ్ళకి ముస్తాబు ఎదురు తండ్రి బిడ్డ శారదవనా బాలసారా
అందరూ అయ్యగారు వచ్చి అల్లమని అయ్యగారులం బ్రాహ్మణులం మేము బ్రాహ్మణులం పాత బిందెలు సొట్లు ఇస్తాం వారి కంసరోళ్ళు ఇస్తారా విధవన్నర విధవ అయ్యగారులం మేము బ్రాహ్మణులం వైర కొమ్ములు గోయించులోకి వస్తారా మీ కాదు బిడ్డ అయ్యగారులం బ్రాహ్మణులం గ్యాస్ బాయిల్ రిపేర్ అయ్యగారులం బ్రాహ్మణులం పాత శక్తిని బాగు చేస్తాం బిడ్డ నేను పోతాను బిడ్డ ఎవరు పోతారు నేను ఎంతైనా కోడపాక అబ్బాయిది పెంచుకలపేట అమ్మాయిది మరి ఆ ఇద్దరి కాట ఇల్లంత కుంటాల గుళ్ళల్లా ఇల్లంత కుంట రామలవారి గుళ్ళల్లా మరి పెళ్లి అంటే నేను పోతానా బిడ్డ నేను వచ్చే బస్సు ఆడికి పోతే వాళ్ళ పెళ్లి చేస్తే నాకు సంభావన 1016 ఇస్తా ఉన్నారు నీ మూడు మునిగిపోరు కదా నీ మూడు నాశంగా కదా గాడిది కొడుక 3 ఇచ్చేది 3 సార్లు అనిపించిందా 3000 పదాలు ఇస్తారు 3 సార్లు బబ్సార్తో అన్నం పెట్టిస్తాం మనకి అట్లా రాదురా 3000 ఇస్తాం 3 సార్లు పెడతాం రా అంటే నేను ఇంకేమో అనుకోవచ్చు ఇది అమ్మాయి అబ్బాయి కూర్చొని ఉన్నారా 3000 ఇచ్చడే 3 సార్లు పెట్టుడే అయ్యో అబ్బాయి బ్రాహ్మణయ్య నేను అమ్మాయిని అబ్బాయిని అబ్బాయి సులోచనాలు లేవు అమ్మతో ఇట్లున్నాయి నేత్రాలు కళ్ళు హలో అమ్మాయి ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి ఉన్నదానికైనా గుడ్డేరుకున్నట్టున్నా గుడ్డేరుకున్నట్ట ఆపరేషన్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఎరకం ముసరాళ్ళకి ఓం శుక్లాంబరధరం విష్ణు చైతవర్ణం చతుర్భుజం ప్రసన్నవానం జయ సర్వ విజ్ఞాపశాంతే అమ్మాయి రేవుకుండా అమ్మాయి అబ్బాయి అక్షంతలు పట్టుకో ఎదురువాడ కూర్చోవాలని చెప్పమంటే మీరు కూర్చుంటారు రేవరికే అబ్బాయి అక్షంతలు పట్టుకున్నా అమ్మాయి గౌరవం మీద అక్షంత లేచి దండం పెట్టు కట్టే గౌరవం ఏంది అమ్మాయి దోషట్లు ఏమున్నదిరా పశు గౌరమ్మ లేదా ఆ పొల్ల గౌరమ్మది ఆ గౌరమ్మ ఇవ్వాలన్నట్టు పొల్ల గౌరమ్మ కాదా అమ్మాయి గౌరమ్మానికి దండం 3 సార్లు అన్నాడు గౌరమ్మానికి దండం అమ్మాయి అన్నాడు అగౌరవ దండం అని అన్నాడు అత్యంతలు పట్టుకొని అబ్బాయి పోకం వేసి దండం పెట్టావమ్మా అబ్బాయి దోషిట్లు ఏమున్నది ఆ కుడకలు ఏమున్నది ఆ పొక్క పొలగా ఆ పొక్క పొలగా ఎవరు అయ్యగారు కళ్యాణం అయినప్పుడు కూడా
ముత్యాల వెళ్ళి రాదు మంత్రి వీరసేనుడు కన్న వాళ్ళ దుఃఖం చెప్పరడు లేదా ఒక బిడ్డుండేవో అట్టనే అమ్మా 10 బిడ్డలు లేరు 10 మంది కొడుకులు లేరు ఒక బిడ్డ ఓ బిడ్డ శారదవ్వ నువ్వు తరవాన బల్లి పోయి ఇంటికి వచ్చే వరకు నేను కడుపు నొచ్చో కాళ్ళు నొచ్చో నేను ఒళ్ళరిసి మంచాల వెండి అవ్వా తిన్నవా తినలేదని అడిగి పల్లెంలో బుక్కడల్ని వేసి ఓవ తినవని పట్టి చేతికి ఇచ్చేదే బిడ్డు ఒక్క బిడ్డ ఉంటే పోతానవ్వా ఇక మాది గుడిసెలో మేము చిన్న ఇద్దరు ఉన్న ఇద్దరు ఇక చిన్నవాని అడిగేటోళ్ళు లేరు ఉన్నవాని అడిగేటోళ్ళు లేరు నా బిడ్డు బిడ్డ రావే బిడ్డ బిడ్డ శారదవ్వ బిడ్డ రావే బిడ్డ బిడ్డ శారదవ్వ నీ రాతలు బిడ్డ అగో తక్కువ ఇంట్లో పుట్టినవు ఎక్కువ ఇంటికి పోతానమ్మా నువ్వు నలుగుట్ట నాకు పోలేదు 4 మాటలు లేరవలేదు 10 గుట్లు పోలేదు 10 మాటలు లేరవలేదు బిడ్డ చిన్నల ముందర ఎట్లా మాట్లాడాలో పెద్దల ముందర ఎట్లా మాట్లాడాలో నీకు ఏ మాత్రం తెలియదు బిడ్డ చదువుకున్న కవ్వోటి పిల్లవమ్మా అవ్వా ఇంటి కొడుకు బయట సాయ బంగారు కొడుకును కట్టనన్న మాత్రాన రాజునిచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాడు బిడ్డ నువ్వు సంతల పోరుకు పోతాను అక్కతోని నీకు పోర్వద్దు బిడ్డ అక్కతోని నీకు పోర్వద్దే బిడ్డ అక్కతోని పోరద్దు బిడ్డ ఒక తల్లి పిల్లల కలిసి మెలిసి పట్టుకుంది కన్నందుకు కన్నుల పేరు కాపాడాలి కొన్నందుకు కొన్నుల పేరు కాపాడాలి బిడ్డ బిడ్డ శారదవ్వా నీవిక్కడ నువ్వు అక్కడ అవ్వా మమ్మల్ని తిన్నవాని అడిగటోళ్ళు లేరు ఉన్నవాని అడిగటోళ్ళు లేరు బిడ్డో శారదవ్వా రేపటి కల్లా బాబులు అమ్మా గాలి దిగిన పంట నాకు సొంతం మీ తల్లి ప్రాణం వెళ్ళిపోను నా ప్రాణం వెళ్ళిపోను ఏ పండుగ నాడా ఏ పండుగ నాడా ఏ బాబా అన్నుండేపడికే కొడుక చెల్లిన దూరకు రమ్మని నీకు అన్నను పంపుతున్నా బిడ్డ నీకు తమ్ముడు ఉండేపడికే అక్కడ దూరకు రమ్మని దూరమా కొడుకుల భాగ్యం మాకు బాకి లేదు అన్నదమ్ముల భాగ్యం నీకు బాకి లేదమ్మా బిడ్డ శారదవ్వా ఇక మేము దచ్చిన నాడు బిడ్డ నీకు అన్నుండేపడిగా సాగు వార్త పంపుతాడా తమ్ముడు ఉండేపడిగా సాగు వార్త పంపుతాడా బిడ్డ ఊళ్ళో ప్రజలోకులు ఎవరన్నా అయ్యో ఒక బిడ్డ శారదవ్వా మీ తల్లి ముచ్చాల కన్నా చచ్చింది మీ నాయన వీరసేడు చచ్చిందంటే బిడ్డ నువ్వు ఎన్నడూ రాకున్నా కన్నునే కరవానా కన్నడన్నా బిడ్డో అవ్వ చేసిన నాయన చేసిన నీ కన్నులు నాయన పడ్డా తను పేరు